Okay, hi, hello, namaste. This is RJ Pavitra and I'm a radio jockey. So, welcome to the Colors of Courage Open Mic. This is our first open mic. Thanks a lot. మనకంటూ చాలా లైఫ్ స్టైల్లో బిజీగా ఉండి ఇష్టం లేక ఎన్నో మనం చేస్తూ ఉంటాం. బట్ అలా పని చేస్తూ కూడా మనలోని కళాపుషణాన్ని మర్చిపోతే కష్టం కదా. అప్పుడు ఇప్పుడు బయట పడేయాలి, తప్పదు. సో అందుకోసమనే మీకోసం ఈ కలర్స్ ఆఫ్ కరేజ్ ఓపెన్ మైక్ అయితే ఎప్పటికీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో ఓకే, లేట్ చేయకుండా మన ఫస్ట్ పర్ఫార్మర్ అయితే పిలుద్దాం. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ టు గోమతి గారు. హాయ్, హలో, నమస్తే. మై నేమ్ ఈజ్ ఆర్జే గోమతి. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న పవిత్రకి చాలా థ్యాంక్స్. చాలా రోజుల తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 6 months అవుతుంది నేను ఆర్జేకి రాకుండా ఆగిపోయినా. కొన్ని కారణాల వల్ల రాలేదు. నేను 6 months అవుతుంది నేను రాక. కాకపోతే ఈ ప్రోగ్రామ్ నేను కండక్ట్ చేస్తున్నా, రావాల్సిందిగా పవిత్ర చెప్తే వచ్చానన్నమాట. అందులో భాగంగానే ఒక 2 songs కూడా పాడదామని వచ్చాను. వేల వెన్నెలంత మిదవల వెలుగునంత మోయమంటే నేను ఎంత అరరే, చిన్ని గుండె ఉన్నదంత హాయి నింపే గాలినంత ఊదమంటే ఊపిరంత అరరే, కళ్ళు 2 పుస్తకాలు భాష లేని అక్షరాలు చూపులనే అర్థమయ్యే అన్ని మాటలు, ముందు లేని ఆనవాళ్ళు లేని పని కారణాలు కొత్త ఆనవాళ్ళు ఎన్ని మాయలో, కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు పెట్టారు యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. వేల వెన్నెలంత మీద వాళ్ళ వెలుగునంత మోయమంటే నేను ఎంత అరరే, ఆకాశం తాకాలి అని ఉందా నాతో రా చూపిస్తా సరదా, నేలంతా చుట్టేసే వీలుందా, ఏముంది ప్రేమిస్తే సరిపోదా, ఆ మబ్బులన్నీ కొమ్మలై పూలవాన పంపితే ఆ వాన పేరు ప్రేమలే, దాని ఊరు మనములే, ఏ మనసుని ఏ మడగక ఏ రుజువుని ఓ అంతే. కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. ఎంతుంటే ఏంటంట దూరాలు, రెక్కల్లా అయిపోతే పాదాలు, ఉన్నాయా బంధించే దారాలు, ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు, అరెనింగిలోని చుక్కలే కిందకొచ్చి చేరితే అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవా ఇక్కడే, జాబిలీటు చేరెను పొరపాటు నానివో అంతేవో. కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. వేల వెన్నెలంత మీద వాళ్ళ వెలుగునంత మోయమంటే నేను ఎంత అరరే, చిన్ని గుండె ఉన్నదంత హాయి నింపే గాలినంత ఊదమంటే ఊపిరంత అరరే, కళ్ళు 2 పుస్తకాలు భాష లేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు,
ముందు లేని ఆనవాళ్ళు, లేనిపోని కారణాలు, కొత్త కొత్త ఆనవాళ్ళు, ఎన్ని మాయలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. థ్యాంక్ యూ ఆంటీ, చాలా బాగా పాడారు. అండ్ నా ఒక చిన్న బాబు మనకు ఒక చందమామ కథ చెప్తాడు. సో ఆర్ యు రెడీ? ఓకే, ప్లీజ్ అమోక్. నా పేరు అమోక్ సాయి. నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. నేను 7వ తరగతి. ఈరోజు నేను చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. అదేంటిదంటే, ముగ్గురు పిల్లలు, ఒక అమ్మ ఉంటుంది. అప్పుడు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి. ఆ ముగ్గురు పిల్లలకి ఏం చేయాలో తోచట్లేదు. సో వాళ్ళు బయటికి వెళ్ళి తోటమాల దగ్గర అడుగుతారు, నాకు బోర్ కొడుతుంది, ఏమి చేయాలి అని. అప్పుడు తోటమాలి అంటాడు, మీరు పూలతోని పూల బొక్కలు చేసి వృద్ధాశ్రమంలో ఇవ్వచ్చు కదా అంటారు. అప్పుడు పిల్లలు మరికొన్ని పూల బొక్కలు చేసి వృద్ధాశ్రమంకి వెళ్ళి అడుగుతారు, ఇస్తారు. అప్పుడు ఒక ఆమె అడుగుతుంది, మీకు టీవీ రేడియో లేదా చూడడానికి అన్నారు. అప్పుడు ఒక ముసలాయన అంటారు, మన టీవీ వైట్ అండ్ బ్లాక్ టీవీ ఉండేది, అప్పుడు అది పాడైంది, రిపేర్కి ఇచ్చాము, కానీ అది మళ్ళీ ఇంకా తిరిగి రాలేదంటారు. సో వాళ్ళ కోసం ఒక పర్ఫార్మెన్స్ చేసి 800 రూపీస్ సంపాదించారు. అప్పుడు దాంతో ఒక రేడియో రికార్డర్ కొన్నారు. కొన్ని వాళ్ళని సంతోషపెట్టారు. అప్పట్లో సమ్మర్లో సరిపడంతో వాళ్ళు స్కూల్కి వెళ్ళారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమోక్, థ్యాంక్ యూ. ఓకే, నౌ ఇట్స్ డన్ టు మై ఫ్రెండ్. So he is Ajay and you all know him before. Okay, join your hands and welcome to Ajay AK. Please come on AK. And he is a poet. Yeah, he is a poet. Yeah, he is all rounder. Very talented. I am not a talented. What are you doing? Are you preparing for it? मैं एक शायर क्या बोलते हैं यार, मैं खुद माइक में बोला ऑफ कोर्स. पागल कर देती है मोहब्बत, पागल कर देती है मोहब्बत, हर मोहब्बत करने वाले को. पागल कर देती है मोहब्बत, हर मोहब्बत करने वाले को, क्योंकि ये इश्क है, ये इश्क कभी हार नहीं मानती, और जो दिल है ना कभी बात नहीं मानता है. पास नहीं हो फिर भी तुमसे प्यार करता हूँ. पास नहीं हो फिर भी तुमसे प्यार करता हूँ. देखकर तेरी तस्वीर तुमको ही याद करता हूँ. ऑफ कोर्स राइट नाउ, बट अभी तो नहीं है पास में, वो बताने कहाँ है कि मुझे भी नहीं मालूम. दिल में कितनी तड़प है तेरे लिए, दिल में कितनी तड़प है तेरे लिए, तेरे से मिलने की हर रोज मैं फरियाद करता हूँ. यार एक मिनट, ये बहुत कमाल की शायरी है यार. मैं तुम्हें खोना नहीं चाहता, दिल तू बस इतना समझ ले, दिल तू बस इतना समझ ले, जिसको तू खोना नहीं चाहता, असल में वो तेरा होना नहीं चाहता. Okay, fine AK, that's good. Please clap. Guys, ఏంటి ఇట్లున్నారు? ఓకే, మొత్తం పర్ఫార్మెన్స్కే కాకుండా ఆడియన్స్కి కూడా కొంచెం మజా రావాలంటే నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తా. సో ఎవరైనా చెప్తే వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది అబ్బా. ఓకేనా? ఆర్ యు రెడీ? నో పర్ఫార్మెన్స్, ఓన్లీ ఫర్ ఆడియన్స్. ఓకే, అంటే మీరు పర్ఫార్మ్ చేసినాక మీరు చెప్పేదాన్ని బట్టి గిఫ్ట్ ఉంటుంది అన్నట్టు. అట్లా ఏమి ఉండదు, మీ ఊహకి అందదు అది. ఓకేనా? స్టార్ట్ చేయడా? 20
మిస్టర్ ఓకే లక్ష పక్షులు భక్షించు లక్ష్మి ఒక పక్షం భక్షించదు లక్ష్యమా ఎనీవన్ ప్లీజ్ తేజస్ లక్ష భక్ష్యాలు భక్షించిన లక్ష్మయ్యకి ఒక్క భక్ష్యం భక్షించడం లక్ష్యమా? నేనెంత స్పీడ్ గా చెప్పినో మీరు అంతే స్పీడ్ గా అర్థం కాకుండా చెప్పాలి అది లక్ష భక్ష్యాలు భక్షించిన లక్ష్మయ్యకి ఒక్క భక్ష్యం భక్షించడం లక్ష్యమా? నా స్పీడ్ మ్యాచ్ అయిందా ఎవరైనా కొంచెం నిజంగా నాకు అట్లా అనిపించట్లేదు నాకు అనిపించాలి నేను ఇస్తున్నా కదా గిఫ్ట్ సో నాకు అనిపించాలి ఎనీవన్ మరి గిఫ్ట్ ఓకనే రాదు కదా కష్టం ఉంటేనే ఖాళీ కష్టే ఖాళీ అన్నారు పెద్దలు అంతే కదా ఓకే వన్ టైం వన్స్ నేను ఇంకోసారి ట్రై చేస్తారా లక్ష భక్ష్యాలు భక్షించిన లక్ష్మయ్యకి ఒక్క భక్ష్యం భక్షించడం లక్ష్యమా? ఇప్పుడు మొత్తంగా స్లో అయిపోయింది సారీ ఓకే ఇంకెవరైనా ఉన్నారా ఎనీవన్ సోను నో గణేష్ మంజు వసంత్ రాజ్ మోనికా ఆయు వై వేరేదా ఓకే నాన్న నాన్న నేను నేను నాన్న నేను నేను నాన్న 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 నేను 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 నాన్న నేను నాన్న నాన్నదా నేను ఎనీబడి చేశారా మంజు ఓకే ఆ క్లాస్ కొట్టండి ట్రై చేస్తున్నారు కదా ఎంకరేజ్ చేయాలి వన్స్ మోర్ ఓకే నాన్న నాన్న నేను నేను నాన్న నేను నేను నాన్న నాన్న నేను ఒక షీస్ ఏంటిది నాన్న నేనే నేను నాన్న యూ టోల్ దట్ Video. With 2x speed. Okay? Double. with 2x speed I will tell నాన్న నాన్న నేను Okay? It's over. it's over we will start okay you can repeat it ఓకే నాన్న నాన్న నేను నేను నాన్న నేను నేను నాన్న 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 నేను 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 నాన్న నేను నేను మాట్లాడను అరే ఓకే ఓకే దట్స్ నైస్ అండ్ ఇంకెవరైనా ట్రై చేస్తారా కాంపిటీషన్స్ okay oh there is another Ajay she is Ajay Nandu and join your hands and welcome to Ajay Nandu okay she is an inspiration for us to all our radio station people and clap girl సో హలో ఎవ్రీబడి ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ పవిత్ర పిలవగానే తన కోసం మీ టైం వదులుకొని ఇక్కడ వచ్చి స్పెండ్ చేస్తున్నందుకు అండ్ డామ్ షూర్ డెఫినెట్లీ మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని అనుకుంటున్నాం మా ఆర్జేస్ తరపు నుండి సో అంత లేపింది అని పైకి మరీ అంత ఏం లేవలేదు నేను ఇంకా బేసిక్గా నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే చాలా సింపుల్గా చెప్తా అసలు ఆర్జే అనేది నా లైఫ్లో ఉంటుంది ఒక ఆర్జే అవుతామా ఎఫ్ఎంలో మాట్లాడతామా అనేది రియలీ నాకు తెలియదు అనమాట అండ్ ఆల్సో అసలు ఎఫ్ఎం ఉంటుందా ఇట్లా మాట్లాడతారా ఎప్పుడో కార్లో డ్రైవింగ్కి వెళ్తున్నప్పుడు కార్లో వింటున్నప్పుడు ఓహో ఏదో పిచ్చి పిచ్చి అడ్వర్టైజ్మెంట్స్ అనుకుంటా అని ఫీల్ అయ్యేదాన్ని బట్ వన్స్ నేను డిగ్రీ యాక్చువల్లీ బేసిక్గా నేను డాన్సర్ అనమాట 8 years నుంచి నేను డాన్స్ నేర్చుకున్నా పాటలు పాడుతా ఆల్రౌండర్ స్పోర్ట్స్లో ఫస్ట్ డాన్స్లో ఫస్ట్ సింగింగ్లో ఫస్ట్ అన్నిట్లో ఫస్ట్ ఉండేదాన్ని వన్స్ 10th అయిపోయిన తర్వాత మన పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే మొత్తం ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని ఎవ్రీ పేరెంట్కి ఉంటుంది కదా ఏ గవర్నమెంట్ జాబో ఏ సాఫ్ట్వేర్ జాబో చేయాలి అని సో అలా కాకుండా ఏదైనా యూనిక్గా చేయాలి నేను అందరిలో నా ఐడెంటిటీ చూపించుకోవాలి అని చిన్న ఉన్నప్పటి నుండి చాలా డేర్గా ఉండేదాన్ని బేసిక్గా చెప్పాలంటే ఆడపిల్లల కాకుండా మగోళ్ళ లెక్క పెరిగిన అనమాట అట్లనే ఉంటా ఎప్పటికీ అది మారదు అది అంతే బై బ్లడ్ అట్లా వచ్చిందండి సో డిగ్రీలో ఉన్నప్పుడు స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా ఇవన్నీ మనకు సెట్ కావాలి ఇంట్లో డ్యాన్స్ వద్దంటారు కదా పాటలు వద్దంటారు కదా ఇదంతా ఎందుకు మంచిగా వాళ్ళ
కుష్ కోసం మంచిగా చదివి జాబ్ కొడదామని చెప్పి బేసిక్గా బాగానే చదువుతా, బ్యాక్ బెంచర్ స్టూడెంట్ అయినా. సో చదవడం స్టార్ట్ చేసిన అనమాట. డిగ్రీ సెకండ్ ఇయర్లో నాకు బిజినెస్ లా అని చెప్పి లెక్చరర్ వచ్చేసి కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఇచ్చినారు అనమాట. ఇట్లా నా ఆఫీస్ దిల్షునార్లో ఉంటుంది, ఒకసారి మీరు వచ్చి కలవచ్చు అని అంటే, నేను ఏదైనా ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రోగ్రామ్ ఉంటుందేమో వెళ్ళి నేర్చుకుందాం, ఇప్పుడు బయట పైథాన్ ఇవన్నీ జావా ఇవన్నీ యూస్ఫుల్ కదా, మేబీ అవేమన్నా నేర్పిస్తారేమో అని చెప్పి వెళ్తే అక్కడ చూస్తే మొత్తం క్రియేటివ్ కోర్సెస్ ఉన్నాయన్నమాట. రేడియో జాకీ, యాక్టింగ్, డబ్బింగ్, కొరియోగ్రఫీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అదేంది మళ్ళీ తిరిగి గిన్నెలనే వచ్చి పడ్డా అనుకున్నా. అప్పటి వరకు తెలియదు నేను రేడియో జాకీ అని. పైసలు కట్టేసిన, జాయిన్ అవ్వడం అయిపోయింది. 1 month అయింది. అసలు నేను ఏం చేస్తున్నా నాకేం అర్థం కావట్లేదు. రోజు వస్తున్నారు, స్క్రిప్ట్స్ రాయమంటున్నారు, రికార్డ్ చేయమంటున్నారు, ఆన్ ఎయిర్కి పంపిస్తున్నారు, రికార్డింగ్ అయిపోయింది, వాళ్ళు వింటున్నారు, పోస్ట్ చేస్తున్నారు. అందరూ కొంతమంది కమెంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినారు అనమాట. ఓకే, మీ గొంతు బాగుంది, మీ బేస్ బాగుంది, వాయిస్ చాలా యూనిక్గా ఉంది, ఎవరికి ఇట్లాంటి వాయిస్ ఉండదు అని చెప్పేసి కొంతమంది రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేసినారు అనమాట. సో 1 month అయిపోయిన తర్వాత 3rd month నా ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ తర్వాత ఏదో ఒకటి చేయాలి, కనీసం ఒక 50 మంది అన్న గుర్తుపడుతురు కదా, ఒక 100 మంది గుర్తుపడితే చాలు అని అనుకున్నప్పుడు 50 మంది నుండి 100 మంది దాకా వెళ్ళిన అనమాట. గుర్తుపట్టినారు. తర్వాత రేడియో జాకీగా కెరియర్ స్టార్ట్ అయింది. షోస్ చేయడం, పాడ్కాస్ట్ చేయడం, రికార్డింగ్స్ పెట్టడం అండ్ కంటెంట్ క్రియేట్ చేయడం, పబ్లిక్ టాక్ చేయడం, పబ్లిక్లోకి వెళ్ళడం, ఇవంతా డేర్గా స్టార్ట్ చేసినాం అనమాట. తర్వాత మెల్లిమెల్లిగా ఆపర్చునిటీస్ రావడం స్టార్ట్ అయినాయి. వేరే స్టూడియో నుండి మీ వాయిస్ నచ్చింది, మాకు యాంకర్ కావాలి, మీరు వస్తారా, మాకు దగ్గర వేకెన్సీస్ ఉన్నాయి, మీరు వీడియో క్రియేటర్గా చేస్తారా అని చెప్పి మెల్లిమెల్లిగా ఆపర్చునిటీస్ రావడం స్టార్ట్ అయ్యాను అనమాట. తర్వాత ఇదంతా కాదు, ఒకరి దగ్గర మనం చేసేది ఏంది, మన టార్గెట్ ఏంది, రేడియో జాకీ కదా, ఒక పెద్ద రేడియో స్టేషన్లో కొట్టాలి అనేది నా డ్రీమ్ ఉంటుండే. ఆర్ఎల్స్ అది కాకపోతే మనం తెలంగాణ జబర్దస్త్ మాట్లాడతాం కదా, V6 న్యూస్ కన్నా TV9 కన్నా వెళ్ళిపోదామని అనుకున్నాం. బట్ మెల్లిమెల్లిగా 93.5 రెడ్ FM నుండి కాల్ వచ్చింది అనమాట. మిమ్మల్ని ఆడిషన్కి పిలుస్తున్నాం, ఆడిషన్కి తీసుకుంటామని చెప్పి కాల్ వచ్చింది. వెళ్ళడం జరిగింది. 3 roundsలో నేను సెలెక్ట్ అయినా. నా వాయిస్ వాళ్ళకి ఎక్సలెంట్గా నచ్చింది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. బట్ ఒక చిన్న రీజన్ వల్ల నేను దానికి కమిట్ అవ్వలేకపోయినా. నా డిగ్రీ కూడా నేను అప్పుడు గ్రాడ్యుయేటింగ్ అవుతుండే. సో స్టడీ ఇప్పుడు ఆపుకోలేం కాబట్టి, పేరెంట్స్ని కాదని ఈ డెసిషన్ తీసుకోలేం కాబట్టి అక్కడే గివప్ ఇచ్చేసి వచ్చేసిన అనమాట. ఓకే, మన లైఫ్లో ఒకటి పోతే ఇంకోటి గట్టిది వస్తుందని ఎప్పుడు నేను నమ్ముతా. అట్లనే నమ్మిన. దాని తర్వాత మిర్చికి వెళ్ళడం జరిగింది. మిర్చిలో కూడా కొన్ని స్పెషల్ షోస్ చేయడం జరిగింది. నాతో పాటు మా కో ఆర్టిస్ట్ కూడా చేసినారు. సో అలా ఇప్పుడు ఒక 100 మంది కాదు, ఒక 500 మంది, 1000 మంది గుర్తుపట్టడం స్టార్ట్ చేసినారు. అలా నా కెరీర్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా ఈ కెరియర్ ఇక్కడితో ఆగలే, ముందు ఇంకా పెద్ద స్టేజెస్కి వెళ్ళాలని. అండ్ ఆల్సో నా తర్వాత వచ్చిన పవిత్ర ఇంత మంచి షోస్ ఆర్గనైజ్ చేస్తుంది, ఇలా హ్యాండ్ ఓవర్, ఒక బాధ్యత, పెద్ద బాధ్యత ఇది. ఒక ఓపెన్ మైక్ అనేది కండక్ట్ చేయాలన్నా, ఆర్గనైజ్ చేయాలన్నా, ఇంతమందిని పిలిపించి మాట్లాడిపియాలన్నా కూడా. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. చాలా ఎదుగుతున్నావు. ఇలానే ఇంకా పెద్ద స్టాండప్ చేయాలి, ఓపెన్ మైక్స్ కండక్ట్ చేయాలి, ఒక ఈవెంట్ ఆర్గనైజరే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎప్పుడు ఆ కుళ్ళు ఏమి ఉండదు అనమాట, మాకన్నా ఎక్కువ ఎదుగుతుర్రేంది, మాకన్నా మంచి పొజిషన్లు ఉండరేందని. అట్లాంటిది ఎప్పుడు ఉండదు. మాకన్నా మంచిగా ఎదిగినా మేము సంతోషించేటోళ్ళమే. ఎందుకంటే మా ముందు తిరిగినావు, మా ముందు వీడియోస్ చేసినావు, మేము నీ పక్కన కూర్చోబెట్టి షోస్ చేయించినాం, ఆపరేటింగ్ చేసినాం. కాబట్టి గాడ్ బ్లెస్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఎంటర్టైన్ చేస్తూ ఉండండి మా ఆర్జెస్ అందరినీ. అసలు నేను కంటెంట్ ఏం క్రియేట్ అయ్యి రాలేదు. నేను డైరెక్ట్ ఆఫీస్ నుండి వచ్చిన. అసలు నా మైండ్లో ఏది కూడా లేదు. జస్ట్ ఏదో బేసిక్గా అందరు కనెక్ట్ అయ్యేది అంటే రోజు మన ఇంట్లో జరిగేది. స్పెషల్గా అమ్మాయిలకు అంత జరుగుతుందో జరగదో తెలియదు, కానీ అబ్బాయిలకు మాత్రం జరుగుతుందా జరగదా, ఏం జరుగుతుంది, అసలు ఏం మాట్లాడుతుంది అని అనుకుంటారేమో. బట్ తెలంగాణలో పుట్టి హైదరాబాద్లో వండుకుంటా, హైదరాబాద్ మమ్మీస్ ఎట్లుంటారో అందరికీ తెలుసు, అండ్ హైదరాబాద్ కిడ్స్ ఎట్లుంటారో అందరికీ కూడా తెలుసు.
కదా అది నార్మల్గా బేసిక్గా మనం తెలంగాణలో అయితే మా ఇంట్లో అయితే చెప్తున్నా నార్మల్గా ఎక్కడైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే కెఫే తీసుకుందాం. నేను ఆఫీస్లో ఉన్నా, మా అయ్యకు ఫోన్ చేసిన, డాడీ ఇట్లా పవిత్ర ఆర్గనైజ్ చేస్తుంది ఓపెన్ మైక్ అంట, స్టాండప్ కామెడీ అంట, పర్ఫామ్ చేద్దామని వెళ్తున్నా అని అంటే, ఏడా ఎందుకు, ఎప్పుడైంది, అసలు ఎందుకు పోతున్నావు, ఏం చేస్తావు ఆడ, నీకేంది లాభం అని అడిగాను మా డాడీ. ఫస్ట్ వచ్చేవి డౌట్లు, తర్వాత ఒక స్లాంగ్ స్టార్ట్ అవుతుంది. మెల్లగా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం. అరే అట్లా కాదు డాడీ, నేను పోతా ఇప్పుడు మంచిగా ఏదైనా పర్ఫామ్ చేయాలనుకుంటున్నా అని అంటే ఒక స్లాంగ్ స్టార్ట్ అయ్యేది అనమాట. వద్దంటున్నానా, తర్వాత ఏమవుతుంది ఇక అన్నీ స్టార్ట్ అవుతాయి. అదే మమ్మీలు అనుకోండి, అబ్బాయిలు బేసిక్గా అందరం అనుకుంటాం అబ్బాయిలు ఎప్పుడు మమ్మీ కుచ్చి అని అంటారు, కానీ అసలు వాళ్ళిద్దరి కాంబో చూడాలి. మా ఇంట్లో అయితే ఫుల్ జబర్దస్త్ కామెడీ నడుస్తుంది అనమాట. మా మమ్మీ మా అన్నది అది బేసిక్ మాట్లాడుకునే కన్వర్జేషన్ అయినా సరే ఎట్లుంటుందంటే, మా అన్న వచ్చి మా మమ్మీని గెలుకుడు, మా మమ్మీ రివర్స్ నువ్వు నా దోస్తు రాబాయ్ అని చెప్పి భుజం మీద చేతేసుడు, దోస్తుల లెక్క బిహేవ్ చేసుడు. ఆ స్లాంగ్ కూడా అట్లనే జబర్దస్త్గా ఉంటుంది అనమాట. చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అట్లనే మీ అందరి లైఫ్లో కూడా మీ మమ్మీలు ఇట్లనే ఉంటారని నేనైతే అనుకుంటున్నా. దీనికి అగ్రియా కాదా? ఆన్సర్ రావట్లే. అంటే మీ మమ్మీలు అందరూ డీసెంటా? చాలా ఇక్కడ ఉన్న వాళ్ళ మమ్మీలు అందరూ డీసెంటా? అస్సలు స్లాంగ్ అనేది మారదా? ఏదైనా ఇష్యూస్ అయినా ఏమైనా అయితే నాకు తెలిసి మీరు ఏ జూబ్లీ హిల్స్లోనో బంజారా హిల్స్లోనో ఉట్టాలనుకుంటా. మా ఇంట్లో అయితే అట్లాంటి పద్ధతులు ఏం లేవు. బికాజ్ పుట్టింది పెరిగింది అంతా ఓల్డ్ సిటీ, మొత్తం హవా వేరుంటుంది కాబట్టి. మరి మీరు ఇంత డీసెంట్ అన్నప్పుడు నేను తెలంగాణలో మాట్లాడినా వేస్టే. ఎందుకంటే ఎవరు ఏం రెస్పాన్స్ ఇస్తలేరు, అందరు పాష్ అంట. రెస్పాన్స్ అంటే సప్పట్లు కాదు, వాళ్ళందరూ డీసెంట్ అంట. వెనకాల నుండి సపోర్ట్ వస్తుంది అని ముందరైతే మొత్తం మేము డీసెంట్ అంటారు. అదే కాదు అర్థమైంది, చూడనీకే డీసెంట్, లోపల కాదని అర్థమైంది. ఎందుకంటే ఎవడైనా బయటికి నటించేది అట్లనే నటిస్తారు కదా, చాలా డీసెంట్ లెక్క. వెనకాల మాత్రం సౌండ్ వస్తుంది, అట్లనే సపోర్ట్ ఇస్తే కొంచెం మంచిగా ఉంటుంది. మీరు అగ్రియా కాదా నేను చెప్పిన దానికి? డైలాగా? నేను యాక్టర్ని కాదు డైలాగ్ చెప్పడానికి కాదు, నేను కేవలం రేడియో జాకీ మాత్రమే. నేను ఇంకా యాక్టింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి. ఆర్జే అంటే యాక్టింగా? ఎవరు చెప్పింది? అదే డైలాగులు చెప్తున్నాం కదా, డైలాగులు మనకు అంత రావు, ఎందుకంటే ఆ ఫీల్డ్లోకి మేము వెళ్ళలే కాబట్టి. సో మీరు ఎట్లాగో అడిగిరు కాబట్టి ఏదో ట్రై చేస్తా, గుర్తు తెచ్చుకొని. నా కొడుకు నీ కొడుకు అవన్నీ మనకు రావు, కానీ ఎవరి కొడుకు వాళ్ళ కొడుకులే, వాళ్ళ అమ్మ కొడుకులే. కానీ మనకు సెట్ అయ్యే డైలాగ్ అయితే కొడతా. ఫిదా సినిమాలు అందరికీ ఎరకనే అనుకుంటా డైలాగ్, ట్రైన్ ఎక్కుతున్నప్పుడు. మీరే అన్నారు ఒక డైలాగ్ చెప్పమని. సరే ఇవ్వండి, నేను చెప్తా. అసలు ఇప్పుడు రియాలిటీ చెప్పాలా? మీ అందరికి ఒక రియాలిటీ చెప్పాలా? నేను ఇంతవరకు నా లైఫ్లో చూసిన సినిమాలు అంటే చాలా రేర్, చేతుల మీద లెక్క పెట్టచ్చు, ఏదో 4, 5. ఆ సినిమా పేర్లు కూడా చెప్తా. డియర్ కామ్రేడ్, ఎందుకంటే విజయ్ దేవరకొండ ఫ్యాన్ కాబట్టి. డియర్ కామ్రేడ్, అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డిలో ఏం డైలాగ్ ఉంది? సినిమా చూసినా కానీ అది అబ్బాయిలు కొట్టే డైలాగ్, నేను కొడితే ఎట్లుంటుంది? నేను అబ్బాయి అని అనలేదు, నేను ఆడపిల్లగా పుట్టిన మొగోడిని అని అన్నా. క్లారిటీ మెన్షన్ చేసిన. సరే నువ్వు వచ్చి కొడుతుందా, తర్వాత నేను చూసి నేను కొట్టమనిలే, డైలాగ్ కొట్టమన్నా. వీడికి వచ్చి దా నేనేం మాట్లాడు. ఆ డైలాగ్ ఏ సినిమాలో డైలాగ్ అది? ప్రభాసా? ప్రభాస్ ఏ సినిమా? ఓకే, అర్జున్ రెడ్డి డైలాగ్ అడిగారు కాబట్టి చెప్తున్నా. అరే అమిత్, ఆ పిల్ల అంటే నాకు ఇష్టం రా. ఆ పిల్లకి ఏమైనా అయితే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నిజంగానే విజయ్ దేవరకొండ కాదు, విజయ్ బంగారకొండకి ఏమైనా అయితే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేనే అనమాట. నా పేరు వచ్చేసి నందిని, కానీ
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అవన్నీ చెయ్యరు. అది ఎవరి మేనరిజమో వాళ్ళ ఫ్యాన్సే చేస్తారు. సో నా పేరు అడిగిరు కాబట్టి బేసిక్గా నా పేరు వచ్చేసి నందిని కాష. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ మై జర్నీ నా పేరు వచ్చేసి ఆర్జే నందుగా నేను ఐడెంటిటీ అనేది తెచ్చుకున్నా. ఆర్జే నందుగానే లైఫ్లో కూడా ముందుకెళ్తా, ఆర్జే నందుగానే ఏదో ఒకటి ఉద్ధరిస్తా అని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ పవిత్ర. దట్స్ వెరీ నైస్ అక్క. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అలాట్. ఓకే, ఇంతకుముందు నేను కొన్ని ట్రంటిషన్స్ చెప్పినప్పుడు ఎవ్వరు ఇంతమంది లేకుంటుండే. సో ఇప్పుడు కొత్త పీపుల్ కూడా వచ్చారు, దట్టు మా అక్క కూడా వచ్చింది కాబట్టి మళ్ళీ నేను రిపీట్ చేస్తా. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళలో ఎవరైనా చెప్తే వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది. ఓకేనా? ట్రంటిషన్స్ మీరు ఫస్ట్ పర్ఫామ్ చేయండి. అంటే నా మోడ్యులేషన్ ఫ్రీక్వెన్సీని మీరు మ్యాచ్ చేస్తే మీ గిఫ్ట్ పక్కా. నాను నానునే నేనునే నేనునే నానునే నేనునే నేనునే నానునే 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 నేనునే నేను నేనునే నాను నాని నాచు నాను అని నాను నానునే నేనునే నేనునే అనివాడి అది నువ్వు నేను లేకుంటే ఎట్లా అక్క? మళ్ళీ మనం ఉంటేనే కదా అంత జరిగేది. అది రైటే. ఓకే, ఎవరైనా హరీష్ ప్లీజ్. అక్కడ హరీష్ ప్లీజ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్లీజ్ జాయిన్ అవర్ హ్యాండ్స్. వెల్కమ్ టు హరీష్. వైబ్ బాగా వస్తుంది బ్రో నీకోసం. వైబ్ వైబ్ ఓకే. హలో హలో చెప్పు. నానునే నానునే నేనునే 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 నానునే నానునే నేనునే నేనునే నానునే నానునే నేనునే మళ్ళీ లాస్ట్ అన్నో నేనునే గిఫ్ట్ ఇద్దాం ఫిక్స్ అయినావు కదా నువ్వు. చిన్న చిన్న ఉండాలి, 3-4 ముక్కలు ఉండాలి, లైన్ ఉండదు. చిన్న చిన్న లక్ష పక్షం లక్ష్మి లక్ష పక్షి లక్ష్మ మెల్ల చెప్పు, అర్థమైన అయితే లక్ష పక్షములు కలిసి చెప్పు. లక్ష్మ లక్ష చెప్పు. ఓకే, లక్ష పక్షం లక్ష్మి పక్షం లక్ష్మ. నేను నా మోడ్యులేషన్ నా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేయాలన్నా నేను ఇలానే చెప్తా. గిఫ్ట్ వద్దా? ఊకనే రాదుగా గిఫ్ట్. కష్టే ఫలి హరీష్. మరి ఫలితం కోసం చాలా కష్టపడాలి, లేకుంటే లక్ష పక్షం లక్ష్మి పక్షం లక్ష్మ. అక్కడ తను వాళ్ళ ఫోన్ గురించి మాట్లాడుకుంటున్నారు, అక్క పర్ఫార్మెన్స్ వీడియో గురించి. లక్ష పక్షములు భక్షించిన లక్షయ్య. మరి ఏ అయ్యా పేరు కూడా తెలుస్తుంది, నీ ఫ్లోలో అసలు అర్థమైతే మళ్ళీ లక్ష పక్షం లక్ష్మి పక్షం లక్ష్మ. మన కానీ అర్థమైంది అసలు చిన్న చిన్న చెప్పాలి, ఇట్లా 4 నల్ల లారీలు 4 తెల్ల లారీలు ఆ టైప్లో చెప్పాలి. అది చెప్తే ఒక అర్థం ఉంది, అదైతే ఒక అర్థం ఉంది. భక్ష పేరే తెలుస్తుంది. 4 నల్ల లారీలు 4 తెల్ల లారీలు 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 4 నల్ల లారీలు 4 తెల్ల లారీలు. ఇంతకన్నా స్పీడేనా? 4 నల్ల లారీలు 4 తెల్ల లారీలు 4 నల్ల లారీలు 4 తెల్ల లారీలు 4 నల్ల లారీలు. ఇప్పుడు చెప్తా చూడు. లక్ష పక్షములు భక్షించిన లక్షకి ఒక పక్షంలో లక్ష్మయ్య అయ్యా. ఓకే, లక్ష పక్షములు భక్షించిన లక్షకు ఒక పక్ష లక్ష్యం ఏ అయ్యో ఆయన పేరేం పేరు మర్చిపోతున్నా. లక్ష్మయ్య లక్ష్మ ఇష్టం చేస్తారు అంతా.
లక్ష పక్షములు భక్షించిన మళ్ళా లక్ష ఏమొస్తుంది లక్ష్మయ్య కదా. లక్ష పక్షములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక పక్షం భక్షించుడ లక్ష్యమా కరెక్టా? లక్ష పక్షములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక లక్షం. Oh, okay. And here we go. వచ్చిండు మా అస్సలైన సింహం. అండ్ అతను వస్తే మాటలు సునామీ లాగా తూటాలా ఇలా వస్తాయి. అండ్ అన్న కొంచెం లేట్ అయినాడు, బట్ హియర్ వి గో. ఇప్పుడు మీకు అస్సలైన మజా వస్తుంది. సో ఓకే, ladies and gentlemen, join your hands and welcome to కళ్యాణ్, ఆర్జే కళ్యాణ్. థ్యాంక్ యూ. నాకు కేజీఎఫ్ లెవెల్ ఎలివేషన్లు ఇచ్చారు కానీ అస్సలు చెప్పాలంటే నాకు ఫిట్టింగ్ మాస్టర్ అంతా కూడా ఫిట్టింగ్ పెట్టే అంత తరిక ఉండలేదు. సో బేసికల్గా నాది ఏంటి అంటే ఒక సింపుల్ ఫండా, మనం తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంతా ఇదే టైప్లో ఫాలో అవుతాం. సో ఇప్పుడు కూడా మిమ్మల్ని నిద్ర పోనీయకుండా చేసే ప్రామిస్ చేస్తున్నా అంతఃకరణ బుద్ధితో. శుద్ధ బుద్ధి అది శుద్ధితో అంతఃకరణ శుద్ధితో ప్రామిస్ చేస్తున్నా మీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేపోతాను నేను అనుకుంటున్నా. అంతవరకే ఉంటుంది. సో మీన్ వైల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే లేడీస్ గురించి. సో లేడీస్ సింపులా అబ్బాయిలు సింపులా అంటే మనం ఏం చెప్తాం? అబ్బాయిలు. లేడీస్ ఏం లేదు, మనం ఉరకడంలో ఫాస్ట్ స్టేట్ ఛాంపియన్ నేను, రన్నింగ్లో 100 మీటర్స్ గోల్డ్ మెడలిస్ట్ నేను. సో కాబట్టి అంటే లేడీస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ లేడీస్ అనగానే ఎవరు గుర్తుకొస్తారంటే టెర్రరిస్టుల కంటే భయంకరం వీళ్ళు. ఎందుకు తెలుసా? వీళ్ళు ఎంత డిటెక్టివ్ నేచర్ తోటి ఉంటారంటే హాలీవుడ్ సినిమాలో జేమ్స్ బాండ్ని చూపిస్తారు కదా ఆ లెవెల్లో ఉంటారు వీళ్ళు. అంటే సింపుల్గా ఒక సింపుల్ ఫండా బై ఇప్పుడు హాలీవుడ్ సినిమాని కంపేర్ చేద్దాం, తెలుగు సినిమాని కంపేర్ చేద్దాం. తెలుగులో 2-3 డిటెక్టివ్ సినిమాలు వచ్చి ఉంటాయి, బట్ హాలీవుడ్లో వానికి ఒక కారు, బెంజు, మర్సిడీసు, ఆడి, 2-3 అమ్మాయిలు మంచిగా ఉంటారు కదా, చూడడానికి బాగుంటారు కదా, అవునా కదా? సో చూడడానికి మంచిగా ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచిగా హై లెవెల్ ఉంటుంది. బట్ మన తెలుగులో చూస్తే వాడిని గల్లీలలో ఉరిపిస్తారు, పొరిలతో కొట్టిపిస్తారు, పెట్టకుప్పలలో మొత్తం అన్ని ఉరిపిస్తారా లేదా, అవునా కదా? ఎందుకంటే న్యాచురాలిటీ రాత్రి టీఎఫ్ఐలో న్యాచురాలిటీ లేకుండా పోతుంది. అన్ని కమర్షియల్ అయిపోయినాయి. ఆబ్జెక్టిఫై చేస్తారు ఉమెన్ని అని అనుకుంటారు, కానీ ఉమెనే మనల్ని ఆబ్జెక్టిఫై చేసి చూస్తారు, అవునా కదా? మై డియర్ మగాళ్ళరా సప్పుడు చేయరే, ఎందుకురా ఆగిపోయారు? కమాన్ చెప్పండి. ఈరోజు నేను మీకున్నా, మీ ముందే నేను ఉరుకుతా, పర్వాలేదు చెప్పుర్రి. ఈరోజు నేనే మీకు గొంతు అయితా, తర్వాత నేనే ఆ గొంతుని మరణిస్తా. చూసిరా లేడీస్ అని చెప్పగానే మైక్ కూడా అయిపోయింది. అది ఒక్క అక్షరం. లేడీకి ఉన్న సత్తా అదే బిడ్డ. సో ఈరోజు అంటే ఇందాక బ్యాక్ టు టాపిక్, డిటెక్టివ్ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు లేడీస్ డిటెక్టివ్ ఎందుకు రానికి వచ్చింది ఆలోచన అంటే, డిటెక్టివ్లను చూడుర్రి హాలీవుడ్ సినిమాలో వాళ్ళు మంచిగా ఎలివేషన్ ఇచ్చి వారికి అన్ని ఇచ్చి వాని తీరా విలన్ని కనిపెట్టమంటే వాడే ఇరుక్కుంటాడు ఉల్టా, కానీ ఈడ వాడు దెబ్బలు తింటాడు, అవునా కదా? తెలుగు ఇండస్ట్రీలో అయితే వాడు దెబ్బలు తింటాడు, వాడు దెబ్బలు తిన్న తర్వాత నలుగురితో చెప్పు దెబ్బలు తింటాడు, దాని తర్వాత వానికి లాస్ట్లో ఏదో ఒక స్టూడియో బూత్ కనిపిస్తుంది, అక్కడ నుంచి వాడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడానికి, హలో పోలీస్ స్టేషన్, నేను ఆర్జే కళ్యాణ్ మాట్లాడుతున్నా, ఆ డిటెక్టివ్ని, అది ఆ ఊర్లో పనిచేస్తా కదా, మీకు గుర్తుందా? ఇంత ఉంటుంది. అదే హాలీవుడ్లో అయితే సింపుల్గా ఎక్స్క్యూజ్ మీ, సో దిస్ డిటెక్టివ్ అని చెప్పి మొత్తం మ్యాటర్లోకి వెళ్ళిపోతారు. కానీ ఇది అట్లా కాదు, మనం సాగదీయాలి కేసుని. ఈరోజు ఇండియాలో హైయెస్ట్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ అయిన మనం ఈరోజు ఆయన కనిపెట్టబోతున్నాం అని చెప్పగానే మన లారీ వచ్చి గుద్దేస్తుంది. ఇప్పుడు అంతెందుకు సీరియల్లో చూసుకున్నా కూడా, సీరియల్లో లేడీస్ వర్సెస్ హీరోస్. సీరియల్లో అయితే ఒక హీరోయిన్ని తిట్టాలంటే డ్రైవరు, ఓనరు, వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ మామ, ఆఖరికి వాళ్ళ పన్నుడు కూడా తిడతాడు. అప్పటికి తర్వాత హీరోయిన్ రియాక్షన్ వస్తుంది, బాబు గారు మీరు నన్ను అనుమానిస్తున్నారా అని, లేకపోతే డాక్టర్ బాబు నా మీద నమ్మకం లేదా, ఇట్లా వస్తుంది. అదే హీరో అయితే వానికి ఫస్ట్ కేజీఎఫ్ లెవెల్ ఎలివేషన్ షాట్స్ ఉంటాయి, దాని తర్వాత వాళ్ళు రబ్బర్ స్టాంప్ చేసి పెడతారు. ఫస్ట్ హీరోయిన్ ఎట్లుంటుందంటే అడవిలలో అసలు ఏమి తెలియదు ఆమెకి, సిటీకి వచ్చినాక ఆమె స్టైల్ మారిపోతుంది, ఒక కంపెనీకి సీఈఓ అయిపోతుంది. తెలుగు సీరియళ్ళ గురించి మాట్లాడుతున్నా బాస్, మన గురించి కాదు. సో హై లెవెల్లో డ్రీమ్స్ ఉంటాయి, సీఈఓ అయిపోతుంది. ఆమె పాములతో మాట్లాడుతుంది, పిల్లులతో మాట్లాడుతుంది. ఆఖరికి ఇంకా చెప్పాలంటే ఓనర్ కంపెనీకి ఓనర్ అయిపోతుంది, అదే వాళ్ళ భర్త కంపెనీకి ఓనర్ అయిపోతుంది. తెలియకుండా ఇన్ని జరుగుతున్నాయి. మరి అట్లాంటిది బాయ్స్ సింపుల్ లేడీస్ సింపుల్ అంటే ఏం చెప్తాం మనం? బాయ్సే సింపుల్. ఎందుకు? ఇప్పుడు నేను సింపుల్ క్లోత్ చేసుకొని వచ్చా, ఈడున్న ఒక్క లేడీస్ సింపుల్గా వచ్చిరా చూడరే, అవునా కదా? మేకప్ దులిపితే సిమెంట్ వస్తుందా రాదా చెప్పండి?
సో బేసికల్గా మొగోళ్ళు అని చెప్పడానికి సింపుల్ అని చెప్పడానికి ఇంత మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నప్పుడు మరి అంతే కదా, మాకు 5 నిమిషాలు చాలు, మీకు టన్నులతో కొద్ది మేకప్ జ్యువెలరీ, ఓ ఇట్స్ వెరీ క్వకీ అని అనుకుంటా పోతారు. సరే, ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా అంటే మొన్న బేసికల్గా మన సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మొన్న ఒక టీమ్ లంచ్కి వెళ్ళినాం. సో అక్కడ మా టీంలో ఒక 5-6 లేడీస్, వాళ్ళు ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసారు. చాకు క్యారమెల్ నట్ విత్ ఎక్స్ట్రా లార్జ్ ఫజ్ ఇట్లా చెప్తున్నారు వాళ్ళు. ఎక్స్ట్రా క్యారమెల్ నట్స్ ఇవేవో నాకు అర్థమైతే లేవు. నేను సింపుల్ ఒకటే చెప్పిన, వాళ్ళు ఏదో చెప్పారు చూడు క్యారమ్స్, అది పక్కరాను. నన్ను కింది మీదకి వెళ్ళి ఇట్లా చూసిండు, క్యారమ్స్ ఏందన్నా, వాళ్ళు చెప్పారు కదా భయ్ అది తీసుకురా అని అన్నా. సో ఈడ చూసిరా మళ్ళీ మైక్ అయిపోయింది. సో ఈడ బేసికల్గా నేను చెప్పే ముచ్చట ఏంది అంటే, మనం ఎప్పుడైనా సరే సింపులే, బట్ ఆడోళ్ళు మనల్ని ఆబ్జెక్టిఫై చేస్తారు, మనం కాదు చేసేది. సో ఈడ మనం తెలుసుకోవాల్సిన నీతి సూత్రం, గొప్ప నీతి సూత్రం ఏంటి అంటే, మొగోడు మగాడే, ఎంత మొగోడైనా వాడు మగాడే, వాడు మగాడు మాత్రమే. సో ఇక్కడ మన మొగ బాధితుల గురించి తెలుసుకుందాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి కూడా తెలుసుకుందాం. బ్రో స్పీక్ అవుట్. బ్రో నేను అసలు మైక్ ఇట్స్ ఓకే, కమ్ ఆన్ స్పీక్ అవుట్. ఈరోజు మన మొగల బాధ బయట పెడదాం, కమ్ ఆన్ స్పీక్ అవుట్. ఇగో ఇక్కడ మా చెల్లెనే ఉంది, నన్ను రోజు పిక్క తింటది. ఓ లైక్ డాడ్ లిటిల్ ప్రిన్సెస్. యా, సో బేసికల్లీ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంటే మనకు అందరికీ అవగాహన వచ్చేది డాడీ. డాడీ ఆస్తులు కొట్టేసి పాప, కొడుకు ఆస్తులు ఉండవు కానీ డాడీ కూతురుకి ఆస్తులు ఇస్తాడు, అది గ్యారంటీ ఉంది. బట్ కొడుకు ఆస్తులు ఇస్తాడా ఎనీవన్? కొడుకు మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ కొడుకు మంచోడైతే, ఒకవేళ వాడు డాక్టర్ బాబు కన్నా మంచోడైతే, వాడు భార్యను అనుమానించకుండకపోతే కదా వాడు మంచోడే కదా, అవునా కదా? మరి డాక్టర్ బాబు అంటే వాడు మంచోడే కదా? మరి అన్ని రోజులు ఎపిసోడ్లో వాడు సాగదీసినా కూడా వాడు అన్ని రోజులు అనుమానం పెట్టుకున్నట్టు వాడు ఎంత గ్రేట్. అసలు వంటలక్క కాదు డాక్టర్ బాబు గ్రేట్ నా దృష్టిలో. ఎందుకంటే వంటలక్క ఎన్నిసార్లు అనుమానం పడ్డా, ఆమె శౌర్యతో బిజీ ఉన్నది. కానీ డాక్టర్ బాబు తన తప్పిపోయిన కూతురిని పట్టుకొని అనాథలకు పెంచుకున్నా లేదా, మంచి పెంచుకున్నా లేదా, అది డాక్టర్ బాబు క్యారెక్టర్ రా అది. అది మొగోళ్ళకి ఐడెంటిఫికేషన్, నీకు అర్థమైతలే. మీ ఆడోళ్ళే నీ సింపుల్ అని అనుకుంటారు, కానీ ఆడోళ్ళు ఎప్పుడు సింపుల్ కాదు. ఇగో ఇదే డాక్టర్ బాబు డ్రెస్, వీఆర్ సింపుల్ అండ్ వీఆర్ హానెస్ట్. వద్దు అలాంటి రిస్కులు చేయకండి, ఎందుకంటే ఇది కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఇది ఎవరిని దృష్టిలో పెట్టుకొని కావు. కాబట్టి మహిళా మండలి జిందాబాద్. మహిళలందరూ వాళ్ళకి కేటాయించిన సీట్లనే వాళ్ళని కూర్చొనిద్దాం. సో ఉమెన్ జిందాబాద్. ఈ ఛాలెంజ్ సాయంత్రం వేళ మీ అందరి కోసం ఒక పసందైన పాట మా పవిత్ర ద్వారా. ప్లీజ్ వెల్కమ్ పవిత్ర గారు. పవిత్ర గారు మీరు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాము. ఈ ఛాలెంజ్ సాయంత్రం వేళ పవిత్ర గారితో ఓ మాట ముచ్చట చేద్దాం. ప్లీజ్ కమింగ్ టు ది డయాస్. సో పవిత్ర గారు మీరు చెప్పండి, మరి చెప్పాలంటే మగవాళ్ళు అనే వాళ్ళు సింపుల్గా ఉంటారు, మరి ఆడవాళ్ళు ఇంకా రెడీ అయ్యి వచ్చారు, మరి దానికి మీరేమంటారు చెప్పండి, చూద్దాం. పవిత్ర గారి మాటల్లోనే తెలుసుకుందాం. మరి అక్కడ ఏదైనా వస్తుందో లేదో తెలుసుకుందాం. అమ్మాయికి అలంకారనే అందం. అలంకారణ రెడీ, అది అలంకారణ కాదు, అహంకారం అంటారు దాన్ని. సో బేసికల్ గా అలంకారణకి అహంకారణంకి తేడా ఉందా లేదా? హమ్ అల్లా ఇన్ని తేడాలని చెప్పకూర్రి. సో రెడీ అవ్వాలి, రెడీ అయితేనే మిమ్మల్ని చూస్తారు అని అనుకుంటాం. మేము రెడీ అవ్వకపోయినా మమ్మల్ని ఎవరు చూడరు, ఎందుకంటే మేమేం అనుకోం కాబట్టి. బేసికల్గా మాకు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అవో సుషా ఆడోళ్ళని అంటే కదా మొగోళ్ళు వస్తారు. మొగోళ్ళు రావద్దు, ముందే చెప్తున్నా, మొగోళ్ళు రావద్దు. బివేర్ వద్దు. మొగల సపోర్ట్ మొగలకే ఇవ్వాలి. ఓకే, నువ్వు రెడీ అయినా కాకుండా నిన్ను మెట్రో స్టేషన్ ఎంతమంది అమ్మాయిలు చూడండి వద్దు, ఎందుకంటే మెట్రో స్టేషన్ లో నేను ఒక్కనే వచ్చిన నాకు తెలుసు. సో మై డియర్ జాక్, డోంట్ మేక్ మీ జాక్ ఫ్రూట్, ప్లీజ్ సిట్ డౌన్. మై డియర్ జాక్, ప్లీజ్ సిట్ డౌన్. ఇది చాలా ఆధునికంగా ఉంది జాన్. మై డియర్ జాన్, ప్లీజ్ సిట్ డౌన్. అవో సుషా అది మేము పట్టించుకోము అన్నీ. సో ఇది ఎవరిని ఉద్దేశించినవి కాదు.
రియలీ సారీ ఫర్ దాట్. అండ్ ఎవరైనా మనోభావాలు దెబ్బతీసుంటే నేనేం చేయలేను. ఐఎమ్ వెరీ సారీ. ఇది నామా మాత్రానికే, ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయొద్దనే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా ఉంటే మళ్ళీ విలువరి మళ్ళీ వస్తా ఇట్లనే బాగా. ఏమ్మా ఓకేనా? ఓకే నాన్న, బాయ్ బాయ్ నాన్న. హ్యావ్ ఫన్ బేటా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే, అన్న చేసడానికి నాకు కూడా కొన్ని జోక్స్ చెప్పాలనిపిస్తుంది, బట్ నేను జోక్స్ చేస్తే ఆడియన్స్ అందరూ అట్లా బ్యాక్ డోర్ తీసుకొని వెళ్ళిపోతారు. సో నేను అలాంటి సాహసాలు చేయకుండా మీతో అలాంటి అద్భుతాలు చేయించకుండా నెక్స్ట్ పర్ఫార్మర్ అయితే పిలుద్దాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ టు రచన. షీ ఈజ్ ఎ సింగర్. సో తన గానాన్ని మనకి వినిపిస్తుంది అండ్ మనం తన గానంతో మనం మైమర్చిపోదాన్ని. ఓకే, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ టు రచన. హలో హలో, ఎట్లున్నారు అందరూ? వాయిస్ వినిపిస్తలే మచ్చా, కొంచెం జోష్. తినలే మధ్యాహ్నం. అయ్యో పవిత్ర తినలేరంటారా? మళ్ళా చూడు రెడీ ఉంది. సరే, ఇంతసేపు జోక్లు మాటలు అయిపోయినాయి, మస్తు అయిపోయినాయి. సో ఒక చిన్న పాట ఒక అబ్బాయికి డెడికేట్ చేసుకుంటా. అంటే ఒక అబ్బాయి కాదు, అబ్బాయిలకు డెడికేట్ చేసుకుంటా. అఫ్కోర్స్ ఇన్నారు పిల్లారా సాంగ్, ఫీమేల్ వర్షన్ వాడుతున్నా. ఎంజాయ్ చేస్తారా అనుకుంటున్నా. అబ్బాయా ఏమో తెలియదు. ఓకే, మబ్బులోని వాన విల్లులా, మట్టిలోని నీటి జల్లులా, గుండెలోని ప్రేమ ముల్లులా దాగినవురా. అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక. కోరుకున్న నా ప్రియుడా, దూరమైన ఓసకుడా, జాలి లేని మన్మధుడా, గుండెల్లోని స్నేహితుడా, మిసమున్న మన్మధుడా, రోషమున్న స్నేహితుడా, నిన్ను తలిచే ఓ కదలా, సరసకు నువ్వేరా, అలా విడిచిపెట్టకురా పిల్లోడా, నువ్వే కనబడవా కల్లారా, నిన్నే తలచిలా ఉంటారా, నీతో స్నేహితుడా. ఓకే, బట్ ఇట్లా వద్దు. సరే, ఇంకా మ్యూజిక్ డిస్టర్బ్ చేసింది బై. చూడగానే ఫ్లాట్ కాడు, అయ్యో బాబు ఏంట్రా బాబు ఈ వాయిస్ అని చెప్పి పారిపోతాడు అనమాట. అయ్యయ్యో, మీరు చెప్పండి, మీకు నచ్చిందా హానెస్ట్లీ? సరే, నా ఫేవరెట్ సాంగ్ వితౌట్ మ్యూజిక్ వాడతా. ఏమున్నా అని మీ ఒపీనియన్ చెప్పండి, నేను అడుగుతా ముగ్గురిని. ఓకే ఓకే. ఏమన్నావు ఏం విన్నాను, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసుతో పాటాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లోన పూసే, గుండెల్లోని ఊసే ఒక బాసే చేసే, గుచ్చే చూపుల్లోన రవిచ్చే నవ్వుల్లోన, నచ్చే వేళల్లోన మరుమల్లెలవాన, ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే, రేపుల్లో మపుల్లో చూపుల్లో పొంగు ప్రేమ, చూపుల్లో పొంగు ప్రేమ ఊపిరైనది, చెంపల్లో కెంపుల్లో సంపెంగ పూల ముద్దు, సంపెంగ పూల ముద్దు చంపుతున్నది, నీ గుండె నిండుగా నీ రూపు నిండగా, నా నీడ రెండుగా తోచే కొత్తగా, నా కంటి పాపలే నీ జంట బొమ్మలే, మూసేటి రెప్పలే దాచే మెత్తగా. ఏ గాయ్స్, ఏంటి గాయ్స్ వితౌట్ మ్యూజిక్ పాడితే? యా ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ పవిత్ర గురించి, నా డిప్లొమా క్లాస్మేట్ అమ్మాయి యాక్చువల్లీ నాతో ఉంటుండే.
ఏమనుకున్నామంటే ఏమో చేస్తుంది పిల్ల, ఏం చేస్తుందిలే, ఏం చదువుతుందిలే, ఏమవుతుందిలే ఉంది కదా నా ఫ్రెండ్ అని నేను అనుకున్నా. బట్ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ లైక్ ఒక షో ఆర్గనైజ్ చేసే స్టేజ్కి వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే పవిత్ర. నువ్వు ఇట్లానే మోర్ 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 ఇంకా చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి, ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అంత నాది ఏకేదేం కాదు. ఓకే, ఇప్పుడైతే ఇదంతా విన్నారు. అండ్ ఓకే, మనమైతే ఇప్పుడు ఒక మంచి వైబ్లోకి వెళ్దాని. ఎలా అంటే మీరు ఇలా కూర్చున్న వాళ్ళు అలానే మర్చిపోతారు. రియల్లీ గైస్, ఇట్స్ మై ప్రామిస్. ఇప్పుడైతే మన దగ్గరికి కిరణ్ అండ్ జ్యోతి రాబోతున్నారు, ఏ ఫీమేల్ సింగర్ అండ్ ఈజ్ ఏ గిటారిస్ట్. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ టు ద ఫీమేల్ సింగర్ అండ్ అవర్ ఎంటర్టైనర్ గిటారిస్ట్ కిరణ్. So please join your hands, guys. Our band name is Band Koila and our singer is Jyoti and myself I'm Kiran. So yes, we are here to entertain you tonight. Please have fun. Thank you. యాక్చువల్లీ నేను పవిత్ర గారి వాయిస్ డామినేట్ చేయలేను, కొంచెం సీరియస్గా సిన్సియర్గా వినండి. भीगी भीगी यादें, ओ भीगी भीगी यादें, सागर की लहराए से गहराए अपना प्यार, सहराओं की इन हवाओं में कैसे आए दे बहार, कहाँ से हवाएं घटाए काली क्यों चाहे, खफा हो गए हम, जुदा हो गए हम, वो लम्हे वो बातें कोई न जाने, भीगे सी रातें ओ बरसाते, ओ भीगी भीगी यादें, ओ भीगी भीगी यादें. ఒక మారు కలిసిన అందం, అలలాగా ఎగిసిన కాలం, కంటికి దూరుగా కనబడగానే అంతే తడబడినని, కంటికి దూరుగా కనబడగానే అంతే తడబడినని, తన అల్లి కదలి పొడుపు బెదజల్లి కదలి మెరుపు, ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే, అది నన్ను పిలిచినది తరుణం, వెచ్చగా తాకిన కిరణం, కన్ను తెరిచిన కలువను చూసాని చూసాని చూసాని, ఒక మారు కలిసిన అందం, అలలాగా ఎగిసిన కాలం, కంటికి దూరుగా కనబడగానే అంతే తడబడినని, కంటికి దూరుగా కనబడగానే అంతే తడబడినని.
చెబుతున్నా జానా జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేలే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం మీదంటున్నా వెళ్ళకే వదిలేళ్ళకే నా గుండె దోచేసేలా చల్లకే వేద చల్లకే నా చుట్టూ రంగులవిలా తారారే రారే రారే రే తారారే రారే రా తారారే రారే రారే రే తారారే రారే రా వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నేను కలిసాకి వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలుసే కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించేనే పైన రూపాలు కాదులే లోపలి ప్రేమే చూడాలిలే నిజమేలే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేలే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా ఉండిపోరాదే గుండె నీదేలే తప్పుకోరాదే గుండెకి నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నది అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుంది నువ్వు మాటాలే అంతన్నాయే అడగాలంటే కోగిలే ఉండిపోరాదే గుండె నీదేలే ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పువ్వులే పుష్పించే నేనా అడిగా నన్ను నీవే హృదయం అన్నదే ప్రేమించేనా ప్రేమవా ఊరించే ఊహవా రంగు రంగోలి గోరింటేడు పెట్టే రంగి పెట్టిన రేఖలు మెరిసి గాజుల సబడి గల్ గల్ రంగు రంగోలి గోరింటేడు పెట్టే రంగి పెట్టిన రేఖలు మెరిసి సుందరి కన్నులు చందన మధ్యన చల్లని పున్నమి వెన్నెల విందుకు పూవైనా పూస్తున్నా నీ పరువంగానే పుడతా మధుమాసపు మాలల మంటలు రగిలించే ఉసురై నీవే నా మదిలో వాడా నేనే నీ నటనై రాగా నా నాడుల నీ రథం నడకల్లో నీ శబ్దం ఉందే హో తోడే దొరకని నాడు విలవిలలాడే ఒంటరి నేను ప్రేమించిన ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పువ్వులే పుష్పించే నెల నెలవాడు కడిగి నెలవంకల గుడి కడదామా నా పుదరింటికి వేరే అతిథులు రాతరమా తుమ్మిద తేనెలు తేలే నీ మదిలో చోటిస్తావా
रे सनम रे तू मेरा सनम हुआ रे करम रे तेरे मुझ पे करम हुआ रे सनम रे तू मेरा सनम हुआ रे खामोशियाँ आवाज है तुम सुनने तो आओ कभी जो कर तुम्हें गिर जाएगी घर उनको बुलाओ कभी बेकरार है बात करने को कहने दो इनको जरा खामोशियाँ तेरे मेरे खामोशियाँ लिपटी हुई खामोशियाँ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అందరు బాగా ఎంజాయ్ చేస్తారు కదా వీళ్ళది. థ్యాంక్ యూ. సో ఓకే, థ్యాంక్ యూ అలాట్ మ్యామ్. సో ఇప్పుడైతే మళ్ళా రీపర్ఫార్మింగ్ చేయడానికి మన దగ్గరికి అయితే గోమతి గారు వస్తున్నారు. సో అంటే ప్లీజ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ టు గోమతి గారు ఫర్ సింగింగ్ ఏ సాంగ్ ప్లీజ్. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందగా నా ప్రాణం నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి నీరులని చాపల్లే తారలేని నింగల్లే జీవమేది నాలోనా నువ్వు మాటలాడందే మళ్ళీ అలకొస్తానే కాళ్ళ ఎల్ల పడతానే లెంపలేసుకుంటానే ఇంకా నిన్ను ఇడిపోనే ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటి గుట్టానే నీకంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి ఇన్ని నాళ్ళ మన దూరం తీయనైన ఓ విరహం చేదులాగా మారిందే అందరక నీ గానం దేన్ని కానుకియాలే ఎంత పుజ్జగించాలే బెట్టు నువ్వు దించేలా లంచమేంటి కావాలే గాలివాన జాడేలేదే రవ్వంతైనా నా చుట్టూ ఆయన మునిగిపోతున్నానే దారి చూపెట్టు నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. థ్యాంక్ యూ గోమతి గారు, ఇట్స్ వెరీ నైస్. సో ఇప్పుడైతే మన తెలంగాణ బిడ్డ తెలంగాణ షేర్ సో మనందరికైతే ఒక సాంగ్ పాడుతూ అనిపిస్తుంది. సో ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ టు ఆర్జే నందు ఫ్రమ్ హైదరాబాద్ రేడియో. నిజంగా అట్లా వాడితే అందరు ఎగురుతారు ఇప్పుడు మళ్ళా పాడాలా నిజంగానే ఎర్ర జెండా ఓకే ఏదో ట్రై చేస్తున్నా అందరు దర్చుకోకండి. చిన్న ఉన్నప్పటి నుంచి సింగింగ్ అంటే ఇష్టం, జస్ట్ అట్లా
అవ్వదు అన్నోళ్ళకే నేను అయ్యి చూపిస్తా, అట్లాంటి రకం నేను. ఓకే, मैं तेनो समझावा कि न तेरे बिना लगदा जी, मैं तेनो समझावा कि न तेरे बिना लगदा जी, तू की जाने प्यार मेरा, मैं करूँ इंतजार तेरा, तू दिल तो यू जान मेरी, मैं तेनो समझावा की। चुप माही चुप है रांझा, बोल कैसे वे रांझा, बोल कैसे वे रांझा, जा जा बोल कैसे वे रांझा, बोल कैसे वे रांझा, चुप माही चुप है रांझा, जा जा। अगर तुम साथ हो, अगर तुम साथ हो, నాలోన నువ్వే చేరిపోయావా, నీ చెలిమినే నాలో నింపావా, హో ఐ ఫాల్ ఇన్ లవ్ మీ మాయల్లోనే, ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా, ఉండిపోవను విలా రెండు కళ్ళ లోపల, గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కదా, నువ్వే నాకు సొంతమైన ఏకాంతవంత్రమై, నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా, నాలోన నువ్వే చేరిపోయావా, నీ చెలిమినే నాలో నింపావా, హో ఐ ఫాల్ ఇన్ లవ్ మీ మాయల్లోనే, ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా ఫేవరెట్ సాంగ్ పాడాలనుకుంటున్నా. హో సక్కనోడా పట్టు పిడికిలై దాడి చేసినావే దడదడ, కస్సు బుస్సు కయ్యాలు ఇంకెంత కాలం, తీపి ముద్దు యుధాలు వెయ్యాలి తాళం, విడిగా నడిగా ఒంటరి నేను, నీలో కొంచెం నాకు చోటివ్వు, నిన్ను పట్టేసుకుంటా జంట కట్టేసుకుంటా, తాళి కట్టించుకుంటా బాబు, నువ్వు నా సొంతమంట బాబు, చిరుబుర్రులా చిచ్చుబుడ్డిగా నువ్వంటే ఎడముఖమై తిరిగా నేను, ఎప్పుడు అలా తెలవారగా నన్ను నేను కనుగొన్నాను, నచ్చావు అందగాడా తెచ్చావు నాలో తేడా, నువ్వు ఆటే ఆడనాడే ప్రేమించు కాస్త నన్ను కూడా, హో సక్కనోడా పట్టు పిడికిలై దాడి చేసినావే దడదడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అలాట్ అక్క. నిజంగా మీరు ఒక ఆర్జనే కాకుండా ఫ్యూచర్లో మేము ఒక సింగర్గా కూడా చూడొచ్చు అనుకుంటున్నాం మిమ్మల్ని. ఏమంటారు ఆడియన్స్? ఓకే, గివ్ హర్ an applause guys. మంచిగా ఆడింది. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇంకో సింగర్ కూడా వస్తున్నారు. సో ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్ అండ్ వెల్కమ్ టు తేజస్. ఫీమేల్ వాయిస్కి నేను ఫోన్ వాడతా, మన దగ్గర ఆడియో లేదు కాబట్టి. బొమ్మని గీస్తే నీలా ఉంది, దగ్గరికి వచ్చి ముద్ది మంది, సర్లే పాపం అని దగ్గరికి వెళితే దాని మనసే నీలో ఉందంది, దానికి సమయం సరసాల
సమయం చలిగాలి అంది చలికే వనకే పుడుతుంది వెచ్చని కౌగిలిలా నన్ను అల్లుకు పొమ్మంది. వంటానంటే తోడుగా పొమ్మంటావే బాలిక. కాలమ్మ నీలో ఏదో దాగుంది, నీ వైపే నన్నే లాగింది. అందంగా ఉంది తన వెంటే 10 మంది, పడకుండా చూడు అని నా మనసు అంటుంది. నీతో నడిచి దానికి అలుపస్తుందే జానకి. ఈ మాట కోసం ఇన్నాళ్ళుగా వేచింది నా మనసే. ఏదో నీలా ఉంది, దగ్గరికి వచ్చి ముద్దే మంది సర్వపం అని దగ్గరికి వెళితే దాని మనసే నీలో ఉందండి. ఏదో నీకే ఇమ్మంది, మనసే నీలో ఉందండి, దానికి సమయం ఏదో. సారీ గైస్, స్టేజ్ పేరు ఎక్కువ నాకు, అందుకనే సాంగ్ కరెక్ట్ రాలేదు. నాట్ ఏ ప్రాబ్లం, చాలా బాగుంది. ఓకే, బట్ బ్రో యూజ్డ్ ఈజ్ 100% బ్రెయిన్ బ్రో. కొంచెం ఎంకరేజ్ చేయాలి అలాంటి వాళ్ళని, అది కూడా ఒక టాలెంటే, మీకు అర్థం కావట్లేదు. సో ఓకే, ఈ స్టేజ్ మీద వచ్చిన ఒక్కొక్క స్మైల్, ఒక్క లైన్ అండ్ ప్రతి ఒక్కటి మన మెమొరీస్ అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటా. హోప్ ఈవినింగ్ అయితే మీకు చాలా మెమొరబుల్ అని నేను అనుకుంటున్నా, బట్ నాకైతే చాలా అంటే చాలా మెమొరబుల్. సో థ్యాంక్ యూ అలాట్ గైస్. ఈ ఓపెన్ మైక్ జరగడానికి ఇద్దరైతే మెయిన్ రీజన్ ఉన్నారు. సో ఒకరు మా అన్నయ్య, మై బ్రదర్ ఆర్కే అన్న. సో అతనికి లేడు, బట్ థ్యాంక్ యూ అలాట్ అన్న. అండ్ ఇంకొకరు వేరే ఉన్నారు, సో ఇంకొకరికి కూడా థ్యాంక్స్. సో అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా నాకు చాలా మంది సపోర్ట్ చేసిన వాళ్ళు, మీ అందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్. సో ఇంకొక ఓపెన్ మైక్ కూడా ఇలానే ఆర్గనైజ్ చేద్దాం, ఇలానే చిల్ అవుదాం.